హాయ్ అండి. క్యాప్సికమ్ కర్రీ అంటే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్‌లో 2 స్పూనుల వరకు పల్లీలు, ఎండు కొబ్బరి, 1 స్పూన్ నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పావు కేజీ క్యాప్సికమ్ తీసి నీట్‌గా క్లీన్ చేసుకొని తొడిమ దగ్గర ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నామంటే మనకి చక్కగా క్యాప్సికమ్ కట్ అవుతుందండి. వేస్ట్ అవ్వదు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా అయితే క్యాప్సికమ్‌ని కట్ చేసి పెట్టుకోండి. బావుంటుంది. ఇప్పుడు ప్యాన్‌లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలను కూడాను వేస్తున్నాను. ఇవి కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఈ లోపల వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 టొమాటోల్ని ప్యూరీలాగా గ్రైండ్ చేసి వేసుకొని కాస్త కరివేపాకు కూడాను వేయండి. ఇలా టొమాటో మొత్తం ఆయిల్‌లో ఫ్రై అయ్యి మగ్గిపోయిన తర్వాత కట్ చేసిన క్యాప్సికమ్ కూడాను వేసేసి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేయండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కాస్త పసుపు కూడాను వేసి కలిపి ఒక 5 నిమిషాలు మనం ఆయిల్‌లో ఈ క్యాప్సికమ్‌ని మగ్గించుకుంటే చక్కగా మనకి క్యాప్సికమ్ మగ్గిపోతుంది. దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, పల్లీలు మిశ్రమం ఉంది కదా! అది వేసి కలుపుకుందాము. ఇది వేయడం వల్ల కూరకి రుచితో పాటు చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నం, చపాతీ, పూరి దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుంది. రుచికి తగినంత కారం కూడాను వేస్తే యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.